అట్ ది సేమ్ టైం ఇంకొక మోడల్ కొన్ని థియరీ వీటిల్లో ఎంక్వైరీ లెర్నింగ్ అంటాం. ఆ! సో, రీసెర్చ్ మెథడాలజీలో స్టూడెంట్‌లో ఆ క్యూరియాసిటీని డెవలప్ చేయడానికి ఎక్కువగా ప్రాజెక్ట్స్ ఇవ్వటం, ఇవన్నీ గూడా ఎలైట్ క్యాంపస్‌లో జరుగుతా ఉంటాయి. అంటే దీంతో పాటు కొలాబరేటివ్ లెర్నింగ్ సిస్టమ్ గూడా ఎలైట్ క్యాంపస్‌లో జరుగుతుంది. అంటే 2-3 స్టూడెంట్స్‌ని ఒక గ్రూప్‌గా ఫార్మ్ చేసుకోవటం. అదర్ గ్రూప్స్ నుంచి ఇంకొంత కాంపిటీటివ్‌గా పెట్టడం, క్విజెస్ కండక్ట్ చేయటం, లేదా బిజినెస్ గేమ్స్ ఆడించటం, బిజినెస్ సిమ్యులేషన్ ప్రాజెక్ట్స్ వాళ్ళ చేత కండక్ట్ చేయించటం. ఈ ఎలైట్ క్యాంపస్ యొక్క ప్రత్యేకత. టోటల్‌గా ఎలైట్ క్యాంపస్‌లో మీరడిగిన బోధనా పద్ధతులు ఆర్ టీచింగ్ మెథడాలజీస్ ఏదైతే ఉందో 20% ఎక్స్‌పీరియన్షియల్ లెర్నింగ్, 20% హైబ్రిడ్ మోడల్ లెర్నింగ్, 20% కొలాబరేటివ్ లెర్నింగ్, 10% పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అనేది స్టూడెంట్‌ని ఎక్కువగా ఫోకస్ చేస్తాం. 70% అయిపోయినాక స్టూడెంట్ రిమైనింగ్ 30% ఫోకస్ స్టూడెంట్ ఎవాల్యుయేషన్ అండ్ ఫీడ్‌బ్యాక్. ఇవన్నీ చేస్తూ స్టూడెంట్‌ని ఎవాల్యుయేట్ చేసి ఎక్కడ మిస్టేక్ చేశాడో వాడిని కరెక్ట్ చేసే ఫీడ్‌బ్యాక్ మెంటార్ ఇవ్వలేకపోతే ఈ పై 3 ప్రోగ్రామ్స్ గూడా పెద్ద యూజెస్ రావు. రిజల్ట్ రాదు. సో, కంప్లీట్ న్యూ మెథడాలజీకి ఎలైట్ క్యాంపస్ తపస్య ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎంటైర్ హైదరాబాద్ సిటీలో చందానగర్ కొత్తగా ఎస్టాబ్లిష్ చేయడం, సుచిత్ర క్యాంపస్ అండ్ నారాయణగూడ, లక్కడికప్పుల్, మాదాపూర్ ఈ క్యాంపస్‌లో ఉంది. ఈ ఎలైట్ ప్రోగ్రామ్స్‌తో పాటు తపస్య ప్రోగ్రామ్స్ గూడా రిమైనింగ్ సిటీలో అన్ని బ్రాంచెస్‌లో కూడా తపస్య ప్రోగ్రామ్స్. తపస్య ప్రోగ్రామ్ ఏంటంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ది లెక్చర్ మోడ్. అంటే ఇట్స్ నాట్ ఎ మగ్గింగ్ బట్టి పట్టించటం అట్లాంటి విధానాలు కామర్స్ అండ్ మేనేజ్మెంట్‌లో ఉండవు గూడా. స్టూడెంట్ కూడా ఇష్టపడ్డు, ఇన్‌స్టిట్యూషన్స్ కూడా ఇష్టపడవు. ఎక్కువగా స్టూడెంట్ వీకెండ్ టెస్ట్‌లు ఇట్లాంటియన్నీ గూడా తపస్య ప్రోగ్రామ్‌లో జరుగుతా ఉంటాయి. సో, మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ న్యూ ఏజ్ టెక్నాలజీ రెండిటిని మిక్స్ చేసి మా షెడ్యూల్ ప్రోగ్రామ్ జరుగుతుంది.